ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి దర్శనము, రూములు, అలాగే లాకర్స్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నీ కూడా మీకు వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈరోజు మన వీడియోలో మొట్టమొదటిగా మీ అందరికీ కూడా తిరుమల కొండపైన రూములు దొరకని వారు ఎక్కడికి వెళ్ళాలి, ఆన్లైన్లో మీరు రూములు బుక్ చేసుకోలేకపోతే మీరు ఏం చేయాలో ఈ వీడియోలో నేను ఫస్ట్ చెప్తానండి. చాలామంది కూడా ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేరు కదండి. వారందరూ కూడా దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ అందరికీ అర్థమవుతుందండి. సో ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు దయచేసి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ముందుగా ట్రై చేయండి. సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపల ఆధార్ కార్డుతో ట్రై చేశాక మీకు రూములు రాకపోతే కొండపైన లాకర్స్ ఉన్నాయండి. ఆ లాకర్స్ పేరు PAC1 యాత్రి నివాస్. ఇది సిఆర్ఓ ఆఫీస్కి పక్కనే ఉంది. PAC2 మాధవ నిలయం. ఇవి కూడా బాలాజీ బస్టాండ్ ఉంటుంది కదండి, తిరుమల కొండపైన అక్కడే ఉంటుంది, అంటే దాని ఎదురుగా ఉంటుంది. ఇంకోటి PAC3 యాత్రి సదంత్రి. ఇది PAC2కి పక్కనే ఉంటుంది. 4వది PAC5 పద్మనాభ నిలయం. ఇది బాలాజీ బస్టాండ్ లోపలే ఉంటుంది. అంటే ఈ PAC2 ఈ PAC5 రెండు ఒకే చోటు ఉంటాయి అన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో గతంలోనే ఒక వీడియో చేశానండి. ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చూపిస్తూ ఉంటుంది అని ఎలా వేసుకున్నారు. ఇక్కడ అంతా బస్సులు కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇదేనండి. మీకు ఈ వీడియో లింక్ ఇస్తా. ఈ వీడియోలో నేను లైవ్లో అసలు ఈ 4 లాకర్లు ఎక్కడున్నాయి, వాటి దారి ఎలా వెళ్ళాలి అన్నది నేను మన ఛానల్లో లైవ్ వీడియోలో పెట్టా. ఒక్కసారి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు దారి తెలుస్తుంది. సో తిరుమల కొండపైన రూములు లభించని వాళ్ళకి ఉన్నది రెండే 2 ఆప్షన్లండి. ఒకటి సిఆర్ఓ ఆఫీస్లో ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు బ్రాహ్మణ సత్రము, ఆర్యవైశ్య సత్రము, డోనార్ పాసులు ఉంటే ఆశ్రమాలు, ఇలాంటివి చాలానే ఉన్నాయి తిరుమల కొండపైన. దాదాపు ఒక 10 పైనే ఉన్నాయి. వీటి ద్వారా ట్రై చేయండి. ఇంకా లేదు అన్నప్పుడు మీరు ఇలా లాకర్స్, నేను చెప్పినట్టుగా ఈ వీడియో చూసి ఈ లాకర్స్లోకి వెళ్ళి మీరు లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే మీలో ఎవరికైనా కానీ ఇంకా తిరుమల కొండలో మాకు రూములు వద్దు, మేము టెన్షన్ పడలేము అంటే తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా 1 గంటలో రూమ్ ట్రై చేయొచ్చు. ఈ విధానం ద్వారా కూడా మీరు ట్రై చేయండి. ఇక ప్రస్తుతం కొండపైన భక్తుల రద్దీ అనేది అయితే ఎక్కువగానే ఉందండి. ఈరోజు జూలై 8వ తారీఖున దాదాపు 90,000 మంది భక్తులు కొండపైన అయితే చేరుకున్నారు. నిన్నటి రోజు 78,912 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 32,039 మంది స్వామివారిని తలనీలాలు ఇచ్చారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయము 3.8 కోట్లండి. సో ఈ విధంగా చూస్తే భక్తుల రద్దీ అయితే బాగానే పెరిగింది. దయచేసి ఈ వీడియో మీరు ఫుల్గా లైవ్ వీడియో చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అలాగే చాలామంది భక్తులు తిరుపతి వచ్చి డైరెక్ట్గా దర్శన టికెట్ ఎక్కడ తీసుకోవాలి అని నన్ను అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా నేను ఈ డేటా పిన్ చేస్తా. ప్రతిరోజు కూడా రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో మీ అందరికీ తెల్లవారుజామున 2 గంటలకే దివ్యదర్శనం టోకెన్లు అయితే భక్తులందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లు ఏమో విష్ణు నివాసంలో ఇస్తారు. నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈ వీడియోలో నేను మొదట మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెప్టెంబర్ వరకు కూడా రూములన్నీ అయిపోయినాయి, టికెట్లు కూడా అయిపోయినాయి. ఇక మీ అందరికీ కూడా అక్టోబర్ నెల దర్శన టికెట్లు, బ్రహ్మోత్సవము రోజు టికెట్లు విడుదలవబోతున్నాయి. ఇవన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ నేను మరొక వీడియోలో మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఈ వీడియోలో మీ అందరికీ నా ఉద్దేశము లాకర్స్ చెప్పడమేనండి. సో మీ అందరికీ విషయం అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను అడగండి. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటే ధన్యవాదాలు.